పురుడుపిల్ల వచ్చిన పసిరికలను 3 వారాల్లోపు వచ్చేటువంటి పసిరికలు, 3 వారాల తర్వాత వచ్చేటువంటి పసిరికల గురించి తెలుసుకుందాం. యూజువల్‌గా పురుడుపిల్ల వచ్చేటువంటి పసిరికలు సాధారణమైనటువంటి ఎటువంటి ఇబ్బంది కలిగించవు. ఇవి యూజువల్‌గా చిన్నపిల్లల్లో పురుడుపిల్లల్లో వస్తాయి. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ ఎటువంటి పసిరికలకు ఈ చికిత్స అవసరమై ఉంటుంది. సో పురుడుపిల్లల మొదటి రోజులోపే పసిరికలు రావడం, ఇంకోటి ఈ పసిరికల యొక్క రక్తంలో 15 mg/dL కన్నా ఎక్కువగా ఉండడం, ఇంకా ఈ పురుడుపిల్లల పాలు సరిగా తాకపోవడం, జ్వరం రావడం, లేదంటే చల్లగా అవడం, ఇటువంటి లక్షణాలు ఉండి పసిరికలు ఉన్నట్లు వీటిని అర్జెంటుగా వెంటనే దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లల డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పురుడుపిల్లల్లో పసిరికలు మామూలుగా సాధారణంగా ఎందుకు వస్తాయంటే, మనకు లివర్ అనేది కుడివైపు పొట్ట భాగంలో ఉండడం జరుగుతుంది. ఈ లివర్ యొక్క ఫంక్షన్ అనేది అంత పూర్తిగా పరిణితి చెందదు, డెవలప్ అనేది జరగదు. కాబట్టి సాధారణమైన పసిరికలు వస్తాయి. పిల్లల్లో పురిటి పిల్లల్లో ఎక్కువగా పాలు సరిగా తాపించకపోయినా, తొందరగా బరువు తగ్గిపోయినా వీళ్ళలో పసిరికలు అనేది పెరుగుతాయి. కాబట్టి ఎవరికైతే పసిరికలు పెరిగినాయో వాళ్లకు ఫోటోథెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం బొగ్గు కింద బ్లూ రంగు లైట్ పెట్టడం జరుగుతుంది. అది చేసుకోవాలి. 3 వారాల లోపు పురిటిపిల్ల పసిరికలు ఎందుకు వస్తాయి అంటే, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఇంకోటి తల్లి యొక్క రక్తం బిడ్డ యొక్క రక్తం సరిగా కలవకపోయినా, దాన్ని ఏబీ ఇంకాంపాటబిలిటీ, RH నెగిటివ్ ఇంకాంపాటబిలిటీ అంటాం. ఏబీ ఇంకాంపాటబిలిటీ అంటే మదర్ యొక్క బ్లడ్ ఓ గ్రూప్ ఉండి బిడ్డ యొక్క బ్లడ్ గ్రూప్ ఏ అండ్ బి ఉంటుంది. అదే RH నెగిటివ్ ఇంకాంపాటబిలిటీ అంటే మదర్ యొక్క బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండడం వల్ల ఎక్కువగా రెండో బేబీ ఈ పసిరికలకు ఎక్కువగా అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం మనము తల్లి గర్భంలో ఉండగానే యాంటీ ఇమ్యునోగ్లోబులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా ఇవ్వకపోవడం వల్ల కూడా పసిరికలు వస్తాయి. అదే 3 వారాలు దాటిన తర్వాత పసిరికలు ఎందుకు వస్తాయంటే, ఇది బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటాం. అంటే బ్రెస్ట్ మిల్క్లో ఉండే కొన్ని కాంపోనెంట్స్ ఈ పసిరికలను తొందరగా బయట నుంచి విసర్జించకపోవడం వల్ల ఈ బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అనేది వస్తుంది. ఇంకా దాంతోపాటు లివర్ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో వెంటనే నిర్ధారించాల్సి ఉంటుంది. 3 వారాలు దాటి పురిపిల్ల పసిరికలు వస్తే ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి అది లివర్ సంబంధించినటువంటి జబ్బే ఉందని నిర్ణయించుకోవాలి. దాన్ని మనం బైలియరీ అట్రీషియా అంటాం. అంటే ఈ బైల్ అనేది లివర్లో తయారయ్యి ఈ బైలరీ డక్ట్స్ కింద పేగుల్లోకి విసర్జించబడాల్సిన అవసరం ఉంటుంది. ఇవి సరిగా ఏర్పకపోవడం వల్ల పుట్టుకతో ఇవి తొందరగా లివర్ అనేది దాని యొక్క విధులను, ఫంక్షన్ను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే చాలా తొందరగా నిర్ధారించి ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్లయితే చాలా ప్రమాదం జరుగుతుంది.